రాష్ట్రంలో టీడీపీ అంతమే తమ పంతమని మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ వైసీపీ కార్యాలయంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరపు కిషోర్ మాట్లాడారు. టీడీపీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు నాయుడిని కలిసి వివరిద్దామని తాము వెళితే ఆయన సొంత మీడియా తామంతా మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రాశాయని విరుచుకుపడ్డారు. ఈ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి వెన్నుతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. మాలల్ని తొక్కిపెట్టడం టీడీపీ నైజమని అన్నారు. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీల్లోని 2 కులాలు తనకు 2 కళ్లతో సమానమని చెప్పటాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే దళితులమంతా నడుస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి కనడి, గెడ్డం వెంకట్రావు, బత్తుల అనిల్, గోపతోటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల జేఏసీ సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆ ఫొటోస్ తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించుకున్నాయి. కొడాలి నాన్నగారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు 420 ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటి విధంగా ఆ రోజు చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్కి కూడా భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా 174 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిలకలూరిపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి, హర్షించదగ్గ విధానం. అదేవిధంగా చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ 2 సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే దక్కింది. దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావటానికి మేడం గారు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం, హర్షణీయం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుల రాజకీయాలని రగల్చటం. వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు 2 కళ్ళు అనేది చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని సాగు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 30 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మాలల మీద కక్షగట్టిన ఏకైక దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్న ఈ దళితుల మీద కక్షగట్టి ఒక వర్గాన్ని తన ఓట్ బ్యాంక్గా చేసుకోవడం కోసం దళితుల మధ్యన వర్గీకరణ అనే ఒక విషపురుగుని మధ్యలోకి వదిలి అన్నదమ్ములా కలిసి ఉన్న 59 కులాల్లో ఉన్న దళితులకి మాలల్ని ఒక శత్రువుగా చూపించి నడి రోడ్డు మీద మా రక్తం తాగిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఈ రాష్ట్రంలో దళితులకు అందుతూ దళితులు ఒక ఉన్నత స్థానానికి వెళుతున్నారు. ఆరోగ్యశ్రీ రూపంలో కానివ్వండి, ఫీజు రింబర్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సమన్యాయం చేస్తూ
దళితుల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పోరాడుతున్నాడు. ఒక పక్కన 30 ఏళ్ళు దళితుల రక్తాన్ని తాగిన చంద్రబాబు, ఈ పక్కన ప్రజల పక్షాన, పేదల పక్షాన, దళితుల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకిచ్చిన పవిత్రమైన ఓటును ఇటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ ప్రజాసేవకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 175 మంది శాసనసభ్యులు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న మాలలందరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని విజయపథంలో నడిపించడం కోసం, రానున్న విజయపథంలో ఈ ప్రభుత్వంలో దళితులతో పాటు మాలలు కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటం కోసం నిరంతరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంటామని తెలియజేస్తూ, దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు పరిపాలన, దుర్మార్గమైన